నమస్తే. వెల్కమ్ టు విభావన్ నేచర్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ గురించి చెప్తాను. మనం సాయిల్ మిక్స్‌లో గానీ, లేదంటే 15 డేస్‌కి ఒకసారి మొక్కలకి ఇవ్వడానికి గానీ, ఎక్కువగా బోన్ మీల్ యూజ్ చేస్తుంటాం గదా! ఈసారి ఆ బోన్ మీల్ గాకుండా నేను హార్న్ మీల్ తీసుకున్నాను. నేను ఈ హార్న్ మీల్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో తెప్పించుకున్నాను. ఇది రూ. 266 ఏమో పడింది. బోన్ మీల్ కన్నా కొంచెం రేట్ ఎక్కువనే అనిపించింది. ఇది ఏంటి డిఫరెన్స్ బోన్ మీల్‌కి దీనికి అంటే బోన్ మీల్‌లో మనకి ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కువగా కాయలు, పూలు రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ఈ హార్న్ మీల్‌లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది గాబట్టి, మొక్క ఆకులతో పచ్చగా ఉండడానికి అంటే ఎక్కువగా ఇవి ఆకుకూరలకు ఎక్కువ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నైట్రోజన్ ఉంటుంది గాబట్టి, ఆకులు బాగా పెరగడానికి, అలాగే వేర్ల వృద్ధి కోసం గూడా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఇచ్చుకోవాలి అంటే, మనం డైరెక్ట్‌గా కుండీలో కొంచెం మట్టి కదిలిస్తూ సైడ్‌కి మట్టి కదిలిస్తూ ఇవ్వచ్చు. ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కాబట్టి ఎవ్రీ 20 డేస్‌కి, 1 మంత్‌కి గాకుండా 2 మంత్స్‌కి ఒకసారి అట్లా ఇవ్వడానికి ఉంటుంది. ఇది కుండీ సైజ్ కొంచెం పెద్దగా ఉంది గాబట్టి నేను గుప్పడిస్తున్నాను. చిన్న కుండీ అనుకోండి 1 లేదా 2 స్పూన్లు లేదంటే 3 స్పూన్ల వరకు ఇవ్వచ్చు. ఎక్కువగా ఇస్తే ఏంటి ప్రాబ్లమ్ అంటే మొక్క గుబురుగా ఆకులు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అట్లా ఆకులు ఎక్కువ అయినప్పుడు ఈ పువ్వు ఖాతా అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిట్‌గా ఇవ్వడం మంచిది. ఇదైతే కొంచెం ఆకులు అక్కడక్కడ కొంచెం యెల్లోయిష్‌గా కనపడుతున్నాయి కాబట్టి ఈ మునగ చెట్టుకి ఇస్తున్నాను. ముఖ్యంగా అయితే నేను దీన్ని తెప్పించుకున్నది ఆకుకూరల కోసమని తెప్పించుకున్నాను. ఇంతకుముందు పాలకూరకు వేశాను. కొంచెం ముందు కన్నా ఆకులు కొంచెం మందంగా, కొంచెం వెడల్పుగా వచ్చినట్టు అనిపించింది నాకు. ఈసారి దొండ మొక్కకి, మునగ చెట్టుకి గూడా వేయాలని వేస్తున్నాను. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా పైనున్న మట్టిని కొంచెం కదిపి ఇస్తే దాని వేర్లకనేది డైరెక్ట్‌గా అందుతది. ఆల్రెడీ వర్షం వచ్చి మట్టి తడిగా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇందులో హార్న్ మీల్ వేస్తున్నాను. రూట్స్ అన్నీ ఇట్లా పైకి కనిపిస్తున్నాయి చూడండి, చిన్న చిన్న రూట్స్. ఇది కూడా సేమ్ బోన్ మీల్ లాగానే స్మెల్ ఉంటది. బోన్ మీల్ ఏమో కొంచెం ఫైన్ పౌడర్ లాగా ఉంటది. ఇది కొంచెం పొడి పొడి లాగా ఉంటది. కొంచెం పీచు అలాగుంటది. బోన్ మీల్ అనేది మనకు యానిమల్స్ బోన్‌తోటి చేస్తారు గదా! ఇది హార్న్స్ తోటి చేస్తారు. కొమ్ములతో చేస్తారు. అంతే తేడా. దాంట్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటది. దీంట్లో ఎక్కువ నైట్రోజన్ ఉంటది. ఇది వేసేటప్పుడు కూడా డస్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. కాబట్టి మాస్క్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ ఏమో అనిపించింది నాకు. తర్వాత ఫర్టిలైజర్ ఏది ఇచ్చినా గూడా గ్లౌస్ లేకపోతే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం బెటర్ సోప్ తోటి. చూడాలి ఇప్పుడున్న దానికన్నా మొక్క బాగా గుబురుగా మంచిగా ఆకులతో ఉంటే చెప్తాను రిజల్ట్ ఎట్లా ఉందనేది గూడా. ఈ దొండ చెట్టుకు గూడా ఏస్తా. ఈ కూలర్ పై భాగము హైట్ తక్కువుందని జెప్పేసి ఇట్లా నేను గేట్‌కి పెట్టే షీట్‌ని చుట్టూ వేసేసి ఇందులో దొండ పాదు పెట్టుకున్నాను. పాదులకు ఎప్పుడైనా గూడా వెడల్పు ఉన్న కుండీలు తీసుకోవడం మంచిది. ఈ చెట్టు ఎక్కువ గుబురుగా కొంచెం ఆకులతో ఆకుపచ్చగా కనిపించడానికి ఇప్పుడు దీన్నైతే వేస్తున్నా నేను. అలాగే సాయిల్ మిక్స్‌లో గూడా వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైము. ఎప్పుడు వేయలేదు. ఎప్పుడైనా బోన్ మీల్ అవే వేసేదాన్ని గదా! కానీ ఇది వేస్తున్నప్పుడు దుమ్ము మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఎదురుగాలికి ఉండి మాత్రం అస్సలు వేయకండి. ఇలా మనం టెర్రస్ గార్డెన్‌లో ఉన్న మొక్కలకి ఎప్పుడు ఏదో ఒక ఎరువు గానీ, లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ గానీ ఇస్తున్నప్పుడే మనకు కావాల్సిన కూరగాయలు గానీ, పూలు గానీ వస్తాయి. ఇది ఆల్రెడీ యూజ్ చేసిన మట్టే. ఒక టబ్‌లో ఉంటే తీసిన, బాగా ఎండబెట్టి నిన్ననే ఎత్తి మళ్ళీ టబ్‌లో పెట్టినా మళ్ళీ వర్షం వచ్చింది. అందుకని లైట్‌గా తడిసిపోయింది. మట్టి వాసనొస్తుందండి అసలు. ఎంత బావుంటదో అసలు. బాగా ఎండిన మట్టి పైన వర్షం పడ్డప్పుడు ఆ వాసన ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు. మీరు వాడని మట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు ఎండబెట్టుకున్నామంటే నెక్స్ట్ మన వర్షాకాలానికి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మన దగ్గరున్న ఎరువులు కలిపి మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఎండబెట్టడం వల్ల ఇంతకు ముందున్న మొక్క తాలూకు ఫంగస్, బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా గానీ పోతది. దాని తర్వాత మన దగ్గరున్న ఎరువులు కలుపుకొని దాన్ని చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ట్రైకోడర్మా పౌడరు, హార్న్ మీల్ అలాగే వేపపిండి. ఈ ట్రైకోడర్మా పౌడర్ గూడా మనకు మంచి పూత రావడానికి, కాయలు రావడానికి ఉపయోగపడుతుంది. ప్రతిసారి ఇవే వేసుకుంటానని ఏం లేదు. నా దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటితో నేను సాయిల్ మిక్స్ చేసుకుంటాను. కాకపోతే ఎప్పుడైనా కామన్‌గా వేసుకునేది మాత్రం వేపపిండి. మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా గూడా ఎరువుతో పాటు వేపపిండి మాత్రం తెచ్చుకోండి. మిగతా ఏవైనా అవి మీ చాయిస్. ఈ ట్రైకోడర్మా పౌడర్ గూడా నేను ఒక 2 గుప్పెలు వేస్తున్నాను. వేపపిండి 2 గుప్పెలు, ఇది 2 గుప్పెలు, హార్న్ మీల్ 2 గుప్పెలు ఇట్లా వేసుకొని సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నామంటే నెక్స్ట్ సీజన్‌కి మనం విత్తనాలు వేసుకున్నా గూడా మొక్కలు పెట్టుకోవడానికి గూడా ఈజీగా ఉంటుంది. గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏది లేకుండా బేసిక్‌గా కలుపుకోవాలంటే మాత్రము 50% సాయిల్, ఒక 40% ఎరువు ఏదైనా పర్లేదు. అది ఆవు ఎరువైనా,
మేకల ఎరువైనా ఏదైనా కూడా 10% నీమ్ పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. మనం ముందే వేపపిండి కలుపుకోవడం వల్ల మొక్కలకి వేర్ల ద్వారా వచ్చే తెగుళ్ళు ఏమైనా ఉంటే ముందే అరకట్టొచ్చు. దానికి ఈ నీమ్ పౌడర్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడైతే నేను ట్రైకోడర్మా, వేపపిండి, అలాగే హార్న్ మీల్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది చూడండి, ఆవు పేడ, ఇది దేశీ ఆవు పేడ. చూడండి, ఇట్లా పొడి పొడిగా ఉన్నది మాత్రమే వేసుకోండి, తడిగా ఉన్నది అసలు వేసుకోవద్దు. తక్కువలో తక్కువ 6 నెలలు బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే వాడాలి. అప్పుడే మనకు మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. దొరికింది కదా అని చెప్పేసి ఆ పచ్చి పేడను తీసుకొచ్చి వేస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే తెగుళ్ళు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసుకొని చక్కగా వీటిని మిక్స్ చేసి ఒక బస్తాలో కానీ ఒక టబ్లో కానీ ఎత్తి పెట్టుకున్నామంటే నెక్స్ట్ సీజన్కి మనకి సాయిల్ అనేది రెడీ అయిపోయినట్టే. వెంటనే మనము గింజలు పెట్టుకోవడం కానీ, లేదంటే నారు పోసుకొని నారు మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ హార్నమిల్ ఫర్టిలైజర్ అనేది ఆర్నమెంట్ ప్లాంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, కానీ తక్కువ మోతాదులో వేసుకోవాలి. చిన్న కుండికి ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ హార్మిల్ ఫర్టిలైజర్ అనేది ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టిన తర్వాత వెంటనే దాన్ని వేరే డబ్బాలోకి, అంటే క్యాప్ ఉన్న డబ్బాలోకి పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వాసన అనేది ఒక రకంగా ఉంటుంది, సేమ్ బోన్ మిల్ లాగానే అనుకోండి, కాకపోతే దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడం మంచిది. అలాగే పెట్స్ ఉంటే కూడా వాటికి అందుబాటులో లేకుండా ఉంచడం మంచిది, బోన్ మీల్ అయినా హార్న్ మీల్ అయినా కూడా. ఇదిగోండి, సాయిల్ మిక్స్ అయిపోయింది, ఎంత బాగా ఉంచడండి. ఇట్లా ఉన్న సాయిల్ మిక్స్లో మనము ఇలాంటి నారు మొక్కలు పెట్టుకున్నా, గింజలు పెట్టుకున్నా కూడా బాగా వస్తాయి. నేనైతే ఈసారి ఆకుకూరలకు దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నైట్రోజన్ శాతం ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా ఈ హార్న్ మీల్లో. కాబట్టి నేను ఈ ఆకుకూరల టబ్లో నింపుకుందామని అనుకుంటున్నాను. కానీ దీంట్లో ట్రైకోడర్మా కూడా వేసాం కాబట్టి అదే డౌట్ వస్తుంది మళ్ళీ. కానీ చూద్దాము, ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము. ఆకుకూరలు ఏమన్నా ముందు కన్నా బెటర్గా వస్తే నెక్స్ట్ టైం కూడా ఇదే యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ టబ్బులో ఉన్న మట్టే అది. ఇప్పుడు మనము దాంట్లో ఇవన్నీ కలపడం వల్ల ఆ టబ్బు కన్నా డబల్ అవుతుంది మట్టి. ఇంకా నా దగ్గర కోకోపీట్ కూడా ఉండే, కాకపోతే ఇది ఆల్రెడీ కోకోపీట్ కలిపిన మట్టే కాబట్టి నేను కోకోపీట్ కలుపుకోలేదు. ఇదిగోండి, ఆకుకూర టబ్లో అయితే ఇట్లా నింపేసిన అన్ని. మరీ మొత్తం ఆకుకూరలకు ఏం కాదు, కొంచెం సాయిల్ తీసి పెట్టినాను. అది నెక్స్ట్ సీజన్కి టమాటా చెట్లు పెట్టుకోవాలని పక్కకు పెట్టుకున్నాను. మిగిలిన సాయిల్ మొత్తం ఇట్లా ఆకుకూర టబ్లో వేసేసాను. ఎక్కువగా దీంట్లో కొత్తిమీర వేయాలని, కొత్తిమీర మెంతులు వేసుకుందామని అనుకుంటున్నా. మొత్తానికైతే సాయిల్ మిక్స్ అయితే అయిపోయింది. బోన్ మిల్ బదులుగా ఈ హార్న్ మిల్ తెప్పించుకునేందుకు అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం చూసి తర్వాత చెప్తాను మీకు. ఈ కుండీలో 3 రకాల టేబుల్ రోజ్ పెట్టుకున్నాను. ఈ రోజు అయితే ఎంత బాగా పూసినాయో, అది చూడడానికి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో. సేమ్ అలాగే నా బాల్కనీలో కూడా పెట్టిన హ్యాంగింగ్ పాట్లో కూడా, అవి కూడా భలే పూసినాయి చూడండి. ఇంకా కొంచెం ఎండ ఎక్కువ వస్తే ఇంకా బాగా విచ్చుకుంటాయి. ఇదండి ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.